ఓటు వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. రేపు సాయంత్రంలోపు అన్ని పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలతో పాటు వీవీప్యాట్లను చేరుస్తామన్నారు. సోమవారం ఉదయం 7 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహించి అనంతరం పోలింగ్కు అనుమతిస్తామన్నారు. 12 రకాల గుర్తింపు కార్డులతో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటేయొచ్చని కలెక్టర్ హనుమంతు సూచించారు. సో ప్రీవియస్ గా మనకి ఈచ్ సెక్టర్ అంటే ఒక ఆఫీసర్ పరిధిలో 14-15 పోలింగ్ స్టేషన్స్ ఉండేది. సో కాబట్టి ఎక్కడైనా ఈవీఎం మిషన్ ఇబ్బంది వస్తే ఆ రియాక్షన్ టైం అనేది రెస్పాన్స్ టైం తగ్గించడానికి ఈసారి మనం మాక్సిమం ఒక సెక్టర్ ఆఫీసర్ పరిధిలో 11 పోలింగ్ స్టేషన్స్ అంటే మాక్సిమం, బట్ యావరేజ్ గా 5-6 పోలింగ్ స్టేషన్స్ వచ్చే విధంగా ప్లాన్ చేసుకున్నాం. అంటే మనకి ఇప్పుడు 184 సెక్టర్స్ ప్లాన్ చేసుకున్నాము. సో దట్ ఏమంటే పోలింగ్ లొకేషన్స్ అనేది తక్కువగా ఉంటాయి ఒక సెక్టర్ ఆఫీసర్ పరిధిలో. సో మనము అంటే 2 స్టేజెస్ లో వెరిఫికేషన్ జరుగుతుంది. ఈవీఎం మిషన్స్ ఫస్ట్ ఎఫ్ఎల్సి జరుగుతుంది, ఫస్ట్ లెవెల్ చెకింగ్ జనరల్ ఎలక్షన్స్ కి 3-4 మంత్స్ బిఫోర్ జరుగుతుంది. సో దాంట్లో ఏవైతే మిషన్స్ ఓకే అయ్యాయో దెన్ వాటిని కమిషనింగ్ యూజ్ చేస్తాం. కమిషనింగ్ మీన్స్ యాక్చువల్ సింబల్ లోడింగ్ అండ్ యాక్చువల్ గా ఎంతమంది క్యాండిడేట్స్ కంటెస్ట్ చేస్తున్నారో ఆ క్యాండిడేట్ సెట్టింగ్ చేస్తాము. 200 మీటర్ దూరంలో ప్రతి పోలింగ్ స్టేషన్కి 200 మీటర్ దూరంలో ప్రతి క్యాండిడేట్ ఒక బూత్ని ఆర్గనైజ్ చేయొచ్చు. ఈ బూత్లో ఒక టేబుల్, 2 చైర్స్, 2 వ్యక్తులకి మాత్రమే పర్మిటెడ్ ఉంటుంది. వాళ్ళు ఎటువంటి పార్టీ సింబల్ లేనటువంటి ఓటర్ స్లిప్, ప్లెయిన్ ఓటర్ స్లిప్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎండాకాలం ఉంది కాబట్టి వాళ్ళకి చిన్నది 10x10 టెంట్ వేసుకోవడానికి అవకాశం కూడా ఇవ్వడం జరిగింది. బట్ ఇటువంటి టెంట్ ఆ బూత్ వేసిన చోట్లో 2 ఎక్కువ గ్యాదరింగ్ అనేది అలౌడ్ ఉండదు, నిషేధించడం జరిగింది. నాట్ మోర్ దెన్ 2 people విల్ బి అలౌడ్ టు గ్యాదర్ నియర్ దట్. అదే కాకుండా ఆ బూత్ని